ప్రతిసారి సరికొత్త గెటప్పులతోనూ హైపెక్కించే ఎంట్రీలతోనూ అంతకు మించిన పంచులతోనూ మరోసారి మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెం. అక్క ఏమన్నావు? అక్క అన్నాను. అదేగా అన్నావు, నాకు వేరేలాగా వినిపించిందిలే. నీళ్ళల్లో ఇంతసేపు ఉంటే ఆ శివాజీ గారు ఇంకా బతికే ఉంటాడంటావా? పిచ్చోడా, వాడు లవర్ నా చేతికి అప్పచెప్పాలి, ఆ డైమండ్ నా చేతికి రావాలి, అలాగా వాడిని చావనిస్తానా? సొరచేప ఈ పాటికి ఆయన తినేసి ఉంటది అక్క. ఎందుకు అంత డౌట్? ఒకసారి నన్ను పైకి లాగండి. లాగండి రా. ఈ మధ్య నేను ఎట్నుంచి వస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. అలా చూస్తారంటారా? లాగండి, పైకి లాగండి. లాగండి. మొత్తం పైన ఏదో కడ్డి తగిలి కళ్ళు తిరిగి పడికేవారు లాగండి. అప్పుడు చేస్తారు. చెట్లో కుప్ప కూలిపోయిన హైపరాది, శాఖలో నాగబాబు గారు, రోజా గారు, అపస్మార స్థితిలోకి వెళ్ళిన అనసూయ. ఇలా కూడా రాస్తారా? మరి రాయరా? హైపరాది ఇల్లు చూసావని ఏదో వాళ్ళే కొనిచ్చినట్టు 5 నిమిషాల వీడియో ఉంది. నా కోపం వచ్చింది కూడా ఇల్లు చూసి. ఏ పిల్లలేదే మమ్మల్ని ఇంత మంచి. అయినా నువ్వు ఎలా బతుకున్నావురా? లోపల ఏమి నేను తినలేదా? సొరచాప బావురు కప్ప రెండు బయట ఉంటే లోపల నన్ను ఏం చేస్తారా? నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి సరిపోయింది. అదే ఇక్కడ ఉంటే WWE అంటే ఏంటో తెలుసా? వేసుకోవడానికి ప్యాంట్లు ఉండవు కానీ ఒక బెల్ట్ కోసం కొట్టుకుంటారు. అదేగా. నాకు ఈ ఎగస్ట్రాలు నచ్చవు. ఎక్కువ చేసావనుకో చొక్కా లోపల పందికొక్కలు వదులుతా. అంటే ఇప్పుడు నా చొక్కాలకు మీ ఇద్దరు వచ్చేస్తారా? నువ్వు బాధపడే విషయం ఒకటి చెప్పాలా? ఏంటది? ఎదురుగా ఒక అందమైన అమ్మాయిని పెట్టుకొని నువ్వు తాళతో బంధించున్నావు చూసావా, దీన్నే అంటారు. అదేం లేదులే, ఇదే సుఖంగా ఉంది. చివరిగా ఒక ఛాన్స్ ఇస్తున్నా. ఆ తాడుతో ఊగుతూ వచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నావు అనుకో, నిన్ను వదిలేస్తా. అది చచ్చిపో. అదే దాన్ని వదిలేయడం అంటారు సార్, ప్రాణాలు వదిలేయడం అంటారు. రోజా గారు ఒక్క మాట చెప్పమను, జస్ట్ ఇప్పుడే వదిలేస్తా. రోజా గారు చెప్పేయండి. చెప్తా గానీ నేను ఒకటి అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? చెప్తా. లేడీస్ మేకప్ లేకుండా అందంగా ఉండాలంటే ఏం చేయాలి? మా మగాళ్ళలాగే పుట్టేటప్పుడే అందంగా పుట్టాలి. అవునా? అయినా నువ్వు అమ్మాయి కదా, దొంగలా ఎలా మారావు? దాని వెనక పెద్ద కథ ఉంది. ఏది అమ్మాయిలా మారడానికే దొంగలా మారడానికే? ఇదిగో నా లవర్ ని పిలుస్తా, అది వస్తే వదిలేస్తారు కదా నన్ను. రాజ్యలక్ష్మి, నీరాక కోసం నిలువెల్ల కనులై, నీరాక కోసం నిలువెల్ల కనులై, ఈ రాధవే చేనురా. నువ్వు అలా అరవకే. అరిస్తే రైజింగ్ రాజులాగా ఏం చెప్పాడు అన్నట్టు ఉండాలి, ఆర్సీఎం రాజులాగా ఏవి చెప్పినట్టు ఉండకూడదు. పోతే మనకి లేని పడు గోల్రా. దీని నోట్లో నీళ్లు పోసిన దాహం తీరట్లేదు, తులసి నీళ్లు పోయండి తీరుద్ది. చావు బతుకుల మధ్య నీ లవర్ ఎలా ఆడుతున్నాడు చూసావా? నాది చావు బతుకుల మధ్యలో ఉన్నాడా? నువ్వేదో చరణ్కి వరుణ్కి మధ్యలో ఉన్నాడు చెప్తావేంటి? నీ ప్రాణాల కోసం నా ప్రాణాలు అడ్డేస్తాను. అది నీ లవరు తన ప్రాణాలకి నీ ప్రాణాలు అడ్డేస్తుంది. అడ్డేయడానికి దాని ప్రాణాలేం టోల్ గట్టి కాదు, పిండితే పోతే గట్టిగా. ఇంచేపు లోపల ఉన్నావు కదా, ఊపిరి అందిందా లేకపోతే నన్ను ఇమ్మంటావా? వద్దులమ్మా, అంటే నా పెదాలతో మాట్లాడతావని. అబ్బా, ఇది విన్నాక నా పెదాలతో కూడా మాట్లాడాలను. ఇద్దరు విగ్గులు తీసి మాట్లాడుకోండి, పెదవులతో ఇద్దరు ఎదవలు మాట్లాడుకున్నట్టే ఉంటది. నన్ను రప్పించడం కోసం నా ఆదిని బంధింతావా? నువ్వు అంత తెలివైనదానువా? తెలివైన అమ్మాయిలకి అందం అక్కర్లేదు, అందమైన అమ్మాయిలకి తెలివి అక్కర్లేదు. రెండూ ఉన్న అమ్మాయికి మనం అక్కర్లేదు. ఏమంటావు అనసూయ? మీరేమైనా అనండి, మీ ఇద్దరం సినిమా కూడా చేసాం. అతను హీరోగా, నేను హీరోయిన్ గా. పేరేంటో? లోపల ముసలి బయట ముసలి అని. చూడు, మర్యాదగా మాకు లొంగిపో, లేదంటే నీ కళ్ళ ముందు నీ లవర్ని చంపేస్తా. వద్దు, మమ్మల్ని ఇద్దరిని విడదీయొద్దు. నేను ఒప్పిస్తా, నన్ను వదిలేండి. ఫస్ట్ నా కట్లిప్పండి చెప్తా. ఆ కట్లిప్పండి. ఇదిగో ఏమే రాజ్యలక్ష్మి, నా కోసం ఇదిగో, లేకపోతే నేను నన్ను చంపేస్తారే. నువ్వు ఒప్పుకో. నువ్వెన్నైనా చెప్పు, నేను ఆ దుబాయ్ చేక్ దగ్గరికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను. ఇలాగే ఒక అమ్మాయి బాహుబలి సినిమా అప్పుడు చెప్పింది. తర్వాత ఏం జరిగింది? వేరే వాడితో సాహు సినిమాకి వెళ్ళిందిరా. మీకు దానిని అప్పగిస్తే సరిపోదు కదా, వాళ్ళు ఎక్కడ వాళ్ళని పిలవండి.
అది ఎలా ఉంది? నువ్వు ఎన్ని గాలిపటాలు ఎగరేసినా దారం మాత్రం చంటన చేతిలోనే ఉంటది. పోనీ ఇది ఎలా ఉంది? చాలా షెడ్యూల్ నుంచి చెక్కులు రావట్లేదు. అది డాన్స్ బాగానే చేసే డైలాగ్ సరిగ్గా చెప్పడంటారేంటి? అంటే ఇప్పుడు నువ్వు ఈ ఎపిసోడ్ అయిపోగానే ఎక్కడికి వెళ్తావు? ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్తాను. అతనైతే ఇటు నుంచి ఈవెంట్కి వెళ్ళాలని టెన్షన్ లో ఒక డైలాగ్ మర్చిపోడా? మీ పూజ గదిలో ఏముంటాయి చెప్పు? ఈశ్వరుడు పటం ఉంటది, సాయిబాబా పటం ఉంటది. కానీ ఆయన పూజ గదిలో ఏముంటది తెలుసా? గాలి పటం ఉంటది. గాలిపటంతో పాటు చలాకి చంటి బుల్లెట్ భాస్కర్ కూడా ఉంటారు. తెలుసు, ఇది పూజ గది, అది క్షుద్ర పూజ గది. చేత పడిగింది. నాకు డౌట్, ఈ సుధాకరు భాస్కరు చంటి ఇప్పుడు రిలేషన్ ఏందంట? ఒకప్పుడు ఒకరినొకరు పొడుచుకున్నారు, ఇప్పుడు ఒకరినొకరు తుడుచుకుంటున్నారు. అవును, మధ్యలో నువ్వేదో వేసావు, ఏంటి అది? బెల్లీ డాన్స్. ఢిల్లీ అంత ఉంది, అది బెల్లి నాది. డాన్స్ సరిగ్గా ఇటు నేర్చుకో, అప్పుడు సరిపోద్ది. డాన్స్ గురించి మీ ఇద్దరే మాట్లాడుకోవాలి. నేను భాస్కర్ లాగా రిస్క్ తీసుకోను, నేను బాగుండాలి కదా. ఇలాంటిదే ఆరోగ్యంగా ఉండాలని తలంబరాలు కూడా బ్రౌన్ రైస్ కొర్రలతో కలిపిందంట. గుడ్ ఐడియా. ఈ షేకు ఆడిస్తుంది మీకు సలాం. మీరు గూగుల్లో ఆడిస్తారు గులాం. అనవసరం కెలుక్కున్నారా? మాకి దీన్ని వదలాయ్. మీకు అసలు దేన్ని వదిలినాయి? మీది చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి. అరే ముక్కు పుడక పెడితే ముక్కులో దూది కూడా పెడతాయి. పంచి వేసినాయి, ఆ, మెడలో చైన్ కొడు, ఆ? చేతిలో వాచి కొడు, ఆ. బ్యాగ్ లో పర్స్ కొడు. అన్ని కుడిచి మేమే కేకుడు. మాది పేరు ఎలా ఉంది? ఇవి డైలాగులు మింగుతాయి, ఇవి ఎప్పుడు మింగుతూనే ఉంటాయి. ఆయనది జుట్టు ఏంది అలా ఉంది? ఆయన సర్వీస్ లో చాలా మందిని చూసినాయి అని చెప్పడానికి, చూసి చూసి ఆయన బండి సర్వీసింగ్ వచ్చినాయి. అవును, మీ ఇద్దరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? ఆ దుబాయ్ సీట్లు మమ్మల్ని బంధించారండి. అవునా? ఇదిగో మీకు కావాల్సిన అమ్మాయిని తీసుకొచ్చాం, దానికి డైమండ్స్ ఇచ్చారంటే మేము వెళ్ళిపోతాం. అది ఈ లోపు మందు సర్వ్ చేయండి చెప్తా. వాళ్ళు మంచి మందు మత్తులో ఉన్నారు, వాళ్ళిద్దరిని వేసి పడేసాం అనుకో, ఆ డైమండ్స్ మనకే, మన లవర్స్ మన దగ్గర ఉంటారు. అయితే నేను గన్ను తీసుకొస్తాను. వెళ్ళిపో. మందు పోయి, మందు పోయి. ఓకే, ఇదిగో మీకు డీల్ ఓకే కదా? మీగిలు మాకిలు నాకు రావట్లేదు కానీ ఆ డైమండ్స్ తెస్తాడు, మా బాస్ తీసుకొస్తాడు. ఏనండి ఏంటది? ఎత్తడే రా మా బాస్, మీ బండారం బయటెట్టడానికి ఈ నాటకం ఆడాం. చేసేయండి బాస్. నిన్ను కాల్ చేస్తా. అమ్మ బాబోయ్, చూసినప్పుడు పడిపోయావండి. అదేంట్రా, నేను ఇంకా కాలవలేగా. నీ వాటో నీ గెటప్ చూసి చచ్చిపోయినట్టున్నారేంటి? ఎలా ఉన్నాను నేను? అంత దగ్గర నుంచి చూస్తే ఎలా బతుకుతారు సుధాకర్? అనసూయ పాప అనసూయ, కళ్ళు మూసుకో. తేడా ఉందంటావా? చెప్పానా చూడొద్దని? అవునా? అక్కడే ఉండి ఇటు రావద్దు. నన్ను నేను చూసుకుంటాను, ఒక్క నిమిషం. రాను రాను ఎక్కడి నుంచి వస్తాడో ఆది అని తెలియకుండా ఉంది ఎంట్రీ. రోజా గారు, సంవత్సరం రావాలి కదా హీరో. హీరో ఇంతమంది హీరోయిన్లు వెనక పడుతుంటే ఒక పక్క రాజు, ఒక పక్క శాంతి. మీకు ఈ స్కిట్ మాకు బాగా నచ్చాయి. పంచులతో మాత్రం అదరగొట్టారు అసలు. బాబు గారు ఈ రోజు అసలు మీరు పడి 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 బాయ్ ఛాలెంజ్ చేసిన ఆది స్కిట్ థ్యాంక్ యూ సార్. హిలేరియస్.